ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఎడ్యుకేషన్ని వాడుకున్నారు, స్కూల్స్ని వాడుకున్నారు, స్కూల్ పుస్తకాలని వాడుకున్నారు. పుస్తకంలో పేజీలు కూడా వదలలేదు. ఎక్కడైనా సరే పేజీల్లో చూస్తే స్కూల్కి ఎడ్యుకేషన్ పరంగా పుస్తకాలు ఉండాలి, కానీ వీళ్ళు పొలిటికల్గా వాళ్ళ తాలూకా ఫోటోలు పెట్టుకొని వాళ్ళ తాలూకా ప్రచారం చేసుకునే విధంగా చేశారనంటే ఎంత నీచంగా విద్యా వ్యవస్థను తయారు చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వాటికి మార్పు చేసి ఈరోజు ఒక విద్యామిత్ర కిట్ చూడండి, ఒక మిడ్ డే మీల్ స్కీమ్ చూడండి, లేకపోతే ఏ ప్రభుత్వ పాఠశాలల్లోనైనా కళాశాలల్లోనైనా చూడండి, ఎక్కడా కానీ రాజకీయాలకు ఎక్కడా కూడా తోవలేకుండా మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్లు వాళ్ళందరి ఫోటోలు కాకుండా పిల్లలకి ఏది చెప్తే బాగుంటుందో, ఏ చిత్రాలు ఉంటే బాగుంటాయో వాటినన్నిటిని కూడా పొందుపరిచి ఈరోజు సిలబస్ తయారు చేయడం జరిగింది. ఇది ఒక కొత్త మార్పుకి నాంది పలుకుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో దానికి మూలం పునాది విద్యా వ్యవస్థ. అటువంటి విద్యా వ్యవస్థలో ఈరోజు ఇన్ని మార్పులు కనబడుతున్నాయంటే రేపు భవిష్యత్తులో దేశంలో, ప్రపంచంలో తెలుగు జాతి అన్ని రంగాల్లో కూడా ముందుండడానికి ఇది ఉపయోగపడుతుందని బలంగా నేను నమ్ముతున్నాను.